చా, 2 చుక్కలు తక్కువయ్యాయి, లేకపోతే పర్ఫెక్ట్ షేప్. దిష్టి చుక్కలు తక్కువైనట్టున్నాయి. అయినా ఈ ముగ్గుకి దిష్టి ఎందుకు లేక్క? ఈ వారానికి ఒక ఆకారం వచ్చేసిందనుకో. ఏంట్రా కామెడీనా? సరే గాని నువ్వు చెప్పు, ఆ ముగ్గుకి ఈ ముగ్గుకి తేడా ఏంటి? ఆ ముగ్గు ఫుల్ గా బట్టలు వేసుకున్న హీరోయిన్ లా ఉంది. ఆహా, మరి నాది? ఇదిగో పేపర్ పట్టుకోక చెప్తాను. మంచి ఫోక్ సాంగ్ పెడితే దానికి కోడి బ్రేక్ డాన్స్ చేసినట్టుంది. నిన్ను పోరా. ఎవరికి నచ్చకపోతే ఏంటి, నీకు నచ్చింది కదా, రేపు ఇంకొంతమందికి నచ్చుతుంది. ఏదో ఒక రోజు ముగ్గు పెట్టడంలో నేను ఫేమస్ అయిపోతాను. ఎవరాయను? ఏం చేసావమ్మా? ఇప్పుడే ఇది చివరి టిఫిన్ చేశానండి. తిన్నానండి అట్టు ఎంత ఉందండి. అది 20 రూపాయలు అంటాడేంటండి బావాడా? ఏం చేశారు అంటే ఏం తిన్నావని కాదు. వాట్ ఈజ్ యువర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్? అలాంటివన్నీ అందులోనే ఉంటాయండి బాబు. ఏమయ్యా, అసలు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? జాగ్రత్తగానే మళ్ళీ మీరు రావాల్సి వస్తుంది కదా. తెల్లారి గట్లా లేచి ట్రైన్ ఎక్కండి, మధ్యాహ్నం అవుద్ది దిగి బస్సు ఎక్కండి. ఆ తర్వాత మాత్రం రిచ్చ ఎక్కండి. ఆడే 50 రూపాయలు అడుగుతాడు, ఇచ్చేయకండి. బేకారు అని చెప్పండి, 30 రూపాయలే తీసుకుంటాడు. బికారోడా? ఏమయ్యా, అసలు ఏం చేద్దామని వచ్చావు? ఇప్పుడు మన కంపెనీకి చెత్త వస్తుంది కదండి. చెత్త? ప్రతిదానికి అలా ముఖం తేలెత్తారేంటండి? నేను మాట ఇస్తున్నాను, మన చెత్త వ్యాపారాన్ని చెత్తలుగా కుప్పలుగా పెంచేస్తానండి. ఆపుతావా నీ చెత్త? నువ్వు వచ్చింది చెత్త కాంట్రాక్ట్ ఇంటర్వ్యూకా? ఏంటంటే ఇది చెత్త ఇంటర్వ్యూ కాదండి. చిట్ నా టైం అంతా వేస్ట్ చేస్తారండి. అయినా కానీ మీరు నాకు నచ్చారండి. మీరు గానీ అమ్మాయి అయ్యి ఉంటేనా నా సావరంగా. ఒప్పుకోరేంటి అలా చూస్తున్నారు? ఏంట్రా ఒప్పుకునేది? ముందు కలిసి వెళ్ళావు. అది ఏంటంటే అంత దుర్మార్గంగా పెరిగిపోయి ఎంత 20 రూపాయలా అండి? మిమ్మల్ని ఇక్కడ పనులను తీసేస్తే చెప్పండి, మా కంపెనీలో పెట్టుకుంటాను మిమ్మల్ని. గెట్ అవుట్. హాయ్ ఇందు. ఏం కావాలి చందు సార్? కోటర్ మందు. నీతో మాట్లాడాలి. చెప్పండి. చెప్పక ముందే చెప్పందంటే చెప్పాక చంపవలుద్దేమో. షార్ట్ కంట్రోల్. ఐ లవ్ యూ. మళ్ళీ అదే కాదుకోలే. ఇదంతా హర్షగడి ప్లాన్. నిజంగానా? నిజం చెప్తే అమ్మాయిలు పడతారా? ఓ షార్ట్, వాళ్ళ మాటలు పట్టించుకో. డూ యూ లవ్ మీ? ఎంత ఉన్నోడైనా అమ్మాయిల దగ్గరకు వచ్చేసరికి అడుక్కునేవాడు అవుతారంట. I feel so embarrassing, sir. We'll meet tomorrow. ఇందో ఆడు ఇటువైపే చూస్తున్నాడు, ఏదో ఒకటి చెప్పి కవర్ చేయరా. ఏరా, మన గురించి మనలో మనమే కదా మాట్లాడుకుంటుంది, ఎవరి గురించి కాదు కదా. అరే రా, నీ నాటకాలు నాకు తెలుసు, చెప్తా. ఇంకా పడుకోలేదు, పడుకుంటూ రౌండ్ వేసేలాగా ఉన్నారే. ధూమపానం చేశావు, ముఖానికేదో చెత్త క్రీమ్లు రాసుకువచ్చావు, కానీ ప్రిన్సిపల్ బుద్ధులు పోయినట్లేవు. తాతచాటు మనవడు అన్నమాట.
హీరోయిన్ గారు ఏదో ప్రాబ్లంలో ఉన్నట్టున్నారు. హీరో గారు గిఫ్ట్గా లిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నారు. త్వరపడండి, ఈ ఆఫర్ ఎక్కువసేపు ఉండదు. నా ఆఫర్ మాత్రం నువ్వు నా బైక్ ఎక్కేంత వరకు ఉంటుంది. సార్ అప్పుడే వచ్చేసారు. ఆఫీస్లో ఏదో వర్క్ ఉందన్నారు. నా వర్క్ మిగిలిందంతా నా బానిస రామ్ చూసుకుంటాడు. కమాన్. థ్యాంక్ యూ సార్. ఓకేనా? ప్లీజ్ హ్యాండ్. ఆహా, ఎంత సమ్మగుందో. ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. ఓకే, వచ్చండి వచ్చండి వచ్చండి. హై పేట్రా, వస్తున్నాడు వస్తున్నాడు వస్తున్నాడు. ఏరా చెప్పదమ్మా, ఏ వదిలేరా. ఓయ్ ఏంటిది? మీరు వాష్రూమ్ వెళ్ళొద్దే, చెప్పించాలి పదరా. అరే రామ్, ఏంట్రా మా చంద్రసరి మధ్యన లేడీస్ బాత్రూంలోకి వెళ్తున్నారు? అవునరా హర్ష, ఈ మధ్య చాలా వింతగా బిహేవ్ చేస్తున్నాడు. అలాంటివన్నీ ఆసక్తిగా అడుగుతూ నన్ను ఆశగా చూస్తున్నారా. అరే జాగ్రత్త, మరి ఈ విషయం వాళ్ళు తెలియకూడదు. తెలిస్తే బాగోదు కదా. మనకి తప్ప ఇంకెవరికి ఈ విషయం తెలియదు కదా. నాకు తెలిసిపోయింది కదా. నీకు విషయం చెప్పనా? ఈ విషయం సార్కి చెప్పేద్దామా? ప్రజెంట్ అతని వల్ల ఏ ప్రాబ్లం లేదు కదా. ఎప్పుడైనా ఆయన మన టాయిలెట్స్ లోకి వస్తే చండాలంగా ఉంటుంది. ఆ టైప్ అయినప్పుడు వచ్చినా పర్లేదు కదా. ఛీ, నీకు సిగ్గులేదు. హలో. చందు సార్, దిస్ ఇస్ ఫర్ యూ. ఏంటిది? చాక్లెటా? చిక్లెట్. చాక్లెట్. ఈరోజు ఏంటి స్పెషల్? దీని స్పెషల్ నేను చెప్తాను సార్. కొంతమంది కలర్ కోసం, కొంతమంది మజిల్ పవర్ కోసం ఫ్రీక్వెంట్గా తింటుంటారు సార్. ఈజ్ ఇట్? వావ్, నైస్. గుడ్. సూపర్. సార్ 1 సెకండ్. క్యారీ ఆన్. ఏంటి వీడు ఇంతవరకు రాలేదు? నన్ను వదిలేయండి సార్, నేను ఆ టైప్ కాదు సార్, నేను మగోడిని సార్, వదిలేయండి సార్. అయ్యో బాబా, అయ్యా కాపాడండి, ఎవరైనా కాపాడండి తల్లే. అయ్యో ఏమైంది దేవదాస్? ఏమైంది? ఏంటి లోపల గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఉంది, కానీ గర్ల్ ఫ్రెండ్ కాదు. ఏంటి చందు సారా? తప్పకుండా నేను చేసి పెడతాను, తప్పకుండా. ఏ దేవదాస్, త్వరగా రావయ్యా, నాకు మూడు పోతే ఎవరు కాకపోతుంది. నన్ను అఘాయిత్యం చేశాడు, నన్ను కాపాడండి సార్. సార్ ఏమైందా? ఇదేమిటి సార్, ఇంతకాలం నేను దాచుకుంటూ వస్తున్న సగం శైలాన్ని కాకెత్తుకెళ్ళిపోతే మీరు నవ్వుతారా? ఎవరది? మన చందు సార్. సార్, కమ్ టు మై క్యాబిన్. కమ్.
ఇలాంటివి ఏమైనా ఉంటే ఇంట్లో పెట్టుకోండి, ఆఫీసులో కాదు. ఓకేనా? ఎలాంటివి సార్? చూడమ్మా చందు, ఇది తప్పు అని నేను అనడం లేదు. వాళ్ళంతా చిన్నపిల్లలయ్యా. చిన్నపిల్లల అంటే నేను పెద్దవాడిని, నా మీదకి రమ్మని కాదు. మీరేం మాట్లాడుతున్నా నాకు అర్థం అవట్లేదు సార్. నేను మాట్లాడుతున్నది నువ్వు ముద్రలతో ముంచెత్తిన దేవదాసు గురించి, నీ పెదాల మీద ఉన్న లిప్స్టిక్ గురించి. లిప్స్టికా? సార్ నేను ముద్దులతో ముంచేయడం ఏంటి సార్? నేను ఆ టైం కాదు సార్. అక్కడే ఉండు. దగ్గరకు వస్తే అరుస్తా. వద్దు సార్, వద్దు సార్. రేపటి నుండి చూస్తారుగా, రేపటితో మీ సగం పని అయిపోతుంది. సార్ ఇప్పుడు నాకు గుర్తుకొచ్చింది సార్. ఏమిటది? ఎవరో నా మీద కావాలనే ప్లాన్ చేసినట్టున్నారు సార్. అవునా బంగారం? ఏంటి అలా చూస్తున్నావు? మీరు ఇలాగేగా పిలుచుకుంటారు సార్. మీరు మరీ దారుణంగా మాట్లాడుతున్నారు. నేనైతే జస్ట్ మాట్లాడుతున్నా అంతే, మీరైతే ఏకంగా చేసేస్తున్నారుగా. దేవుడా. నిన్నేమో లేడీస్ టాయిలెట్, ఇవాళేమో దేవదాసుతో ముద్దులాభిషేకం. చూడండి, ఇలాంటివి ఎవరు లేని చోట చూసి చేసుకోవటం బెటర్. నౌ యు కెన్ గో. సార్ వెంటనే నా మాట విని ఇక్కడి నుంచి వెళ్ళిపోతే రేపు ఇక్కడే ఉద్యోగం చేసుకోవచ్చు, లేదా? సార్ సార్ వెళ్ళిపోతాను సార్. వెళ్ళు 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 వెళ్ళు. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 hey yo 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 1 2 3 4 1 2 3 4 yeah. ఎక్కడున్నాడు? సురాంగిని, అదిగా మన చాందిని. అబ్బా, నా కోసమే పుట్టినట్టున్నాడు దొంగ. అబ్బా, ఎంత బాగున్నాడు. ఎవరు ఇష్టం వచ్చినట్టు చేసి చెప్తున్నావు? అంతేలే, కొంతమంది జాబ్ రాగానే ఫ్రెండ్స్ కూడా మర్చిపోతారు. నువ్వు కూడా అంతేగా. ఎవరా మీకు ఫ్రెండ్? ఏం మాట్లాడుతున్నావు తెలివి లేకుండా? ఎవరు మీరు ఇంతకి? గుర్తొచ్చామా? ఇష్టం వచ్చినట్టు ముద్దు పెట్టకు, ముందే ముందే చిరాకు. నాకు అర్థమైందా? గుర్తుపట్టి కూడా చేతిరా నాటకాలు తప్పకు. అర్థమైందా? ఇదిగో ముందే నాకు కితకితలు ఇష్టం వచ్చినట్టు చేయబెట్టుకు. అర్థమైందా? ఎవరా మీరు? దండం పెడతాను నీకు. ఎవరా మీరు ఇంతకి? ఫ్రెండ్ చెప్పేది అర్థం చందు 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 వీళ్ళందరూ తీసుకున్న క్యాబిన్ లో క్యాబిన్ లో చందు, వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్? సార్ వీళ్ళు ఎవరో నాకు నిజంగా తెలియదు సార్. దొంగ అచ్చు అబ్బాయిల బలి నటిస్తున్నావు చందు. నేను నటించడం ఏంటి? నిజంగా నేను అబ్బాయినే. టచ్ చేయదని చెప్తున్నానా? సార్ నిజంగా వీళ్ళు ఎవరో నాకు తెలియదు సార్. జాబ్ వచ్చాక అన్ని మర్చిపోయావా నువ్వు? కలిసి చేతులతో తినిపించుకున్న కంచాన్ని, కాలు మీద వేసుకుని పడుకున్న మంచాన్ని అన్ని మర్చిపోయావా? కలిసి చూసిన సినిమాని, చేసిన షికార్లు అన్ని మర్చిపోతావరా గలీజోడా నువ్వు? దొంగ. వద్దు, మీరు ఫీల్ అవ్వద్దు. మీరంటే నాకు చాలా రెస్పెక్ట్. ఇప్పుడు మీకేం కావాలో చెప్పండి. చందును మాత్రం సినిమాకి పంపించండి. దాన్నే ఉంది, వస్తాడు. ఎక్కడికి సార్ వెళ్ళేది? వెళ్తే వస్తానా సార్? సార్ ఇదంతా నా మీద ఎవరో కావాలనే ప్లాన్ చేస్తున్నట్టున్నారు సార్. నన్ను అర్థం చేసుకోండి. చందు చూడమ్మా, పేరెంట్స్ ని ఫ్రెండ్స్ ని ఎప్పుడు మర్చిపోకూడదమ్మా. ఈయనొకడు ఏం మాట్లాడతాడు? ఏమ్మా, మీరంతా వచ్చింది చందు కోసమేగా? ఇక్కడి రాకముందు వరకు చందు కోసమే వచ్చాం, కానీ ఇక్కడికి వచ్చాక అక్కడే ఆగిపో. మీరు వచ్చింది చందు కోసమే, చందు కోసమే, చందు కోసమే. అక్కడే ఫిక్స్ అయిపోండి. చూడండి అమ్మా, చందుని ఈవినింగ్ పంపిస్తాను కదా. లేదు, మేము మ్యాట్నియే చూడాలి. ఇప్పుడు ఆఫీసులో వర్క్ ఉంది, ఫస్ట్ అయితే పంపిస్తా. అబ్బా, ఆ కళ్ళతోనే కైపెక్కిస్తున్నాడు కదే. అలా అనకే. అది అది సరే సరే ఉమ్మండి.
ఏయ్ అది సబ్బాష్ అమ్మయ్యా ఆపండి ఆపండి చంద్రుడు తీసుకోండి చంద్రుడు తీసుకోండి అమ్మా పండి యారా జరుపుతున్నాగా జరగచ్చుగా జరగవా ఓ మహాలక్ష్మి నువ్వు వెనక్కి వెళ్ళు. ఏమైంది వాళ్ళు అర్థమైంది వెళ్ళు. అసలు ఏం చెప్పిందరా అర్థమైందన్నావు ఆమె కళ్ళు నా కళ్ళు మానసికంగా మాట్లాడుకున్నారా చాలు ఖాళీ చేయండి. అసలు ఎవడ్రా నువ్వు మరి ఇంతేమన్నా ప్రస్తుతానికైతే వేటకి సిద్ధమైన పులినిరా. పులిహార పొట్ల నమ్ముకునే వాళ్ళు ఎవరు వీడి పులేంట్రా అంటే ఇప్పుడు మనం కొట్టేస్తాం అనమాట. కొట్టడమైన కాన్సెప్ట్ అయితే ఈ పార్టీకి మళ్ళీ మీరు పుట్టడం కూడా జరిగిపోయేదిరా. ఇప్పుడు చెప్తాను ఇంకో డైలాగు చెప్తా ఏంటి మీరు మాటలతో వినే రకం కాదని అర్థమైందిరా సిల్లీ ఫెలోస్. ఏమిస్తే వదిలేస్తారో చెప్పండి, ఇచ్చేసి వెళ్ళిపోతా. నిన్ను చూస్తుంటే ఫస్ట్ టైం జాలేస్తా. థ్యాంక్ యూ. పరస బరువుకు ప్యాంట్ జారిపోతున్నట్టుంది, లోపల గాంధీ గారి బొమ్మలు చాలా ఉన్నట్టున్నాయి. కొన్ని ఇస్తే వదిలేస్తావా? అన్ని ఇచ్చేస్తే ఆలోచిస్తా. తీసుకోరా తీసుకో. మహాలక్ష్మి అంటే ఈ లక్ష్మి నాకేం గొప్పది కదా, తీసుకో. కోపంగా అరుస్తూ కాదు, నవ్వుతూ నెమ్మదిగా తీసుకోండి సార్ తీసుకోండి. మహాలక్ష్మి కంటే ఇది నాకేం గొప్పది కాదు. వస్తానే బాయ్. ఏంటి గోల్డా? అబ్బాయి 5 రోజులు గోల్డ్ బాగుంది, ఇంకోటి కొనుక్కో. బావా ఈయన చూస్తుంటే కంపల్సరీ కమెడీలో ఉన్నాడు రా నీ సినిమాకి. బాగుంది, ఇంకోటి కొనుక్కో. చూస్తున్నారా పైనుంచి దేవుడు అంతా చూస్తున్నాడు, అది గోల్డ్ రా. మాకే అబద్ధాలు చెప్తారా? ఇప్పటికైనా వదిలేస్తారా? వదిలేస్తే ఇంటికి వెళ్ళి వడదెబ్బ తాకిందని చెప్పుకుంటా. ఓకే వీళ్ళు ఏది మాత్రాన నేను కొట్టాలని ఫిక్స్ అయినట్టున్నారు. అన్నా దమ్ముంటే మా ఏరియాకి రండి, అక్కడ చూసుకుందాం అంటున్నాడు అన్న. ఈడు అరే అన్యాయం రా, నేను అడేలే చెప్పలేదురా. చెప్పడన్నాడు వీడికి ఎలా కాదు, 2 కుమ్మేద్దాం. ఇక్కడే కనిపిస్తే నీ తాట తీస్తారా? చంటి గారు ఇదంతా పక్కలరా. కొద్ది మంచోడు గారు, నాకంతా తెలిసిపోయింది. మిమ్మల్ని ఫస్ట్ టైం చూసినప్పుడే మీ నడకలో అమాయకత్వం కనిపించింది. అది అమాయకత్వం అనుకున్నారా? ఆయాసం, నీరసం, పొద్దున్నే టిఫిన్ చేయలేదు, అందుకే రోజు ఫైట్ కూడా చేయలేదు. థ్యాంక్ యూ. ఆ రోజు మీరు అమ్మాయి కోసం తన్నులు తింటున్నప్పుడు మీ మొహంలో బాధ ప్రేమ 2 1+1 ఆఫర్లో కనిపించాయి. ఇంకా ఆ రోజు డిసైడ్ అయిపోయా నిన్ను ఆ అమ్మాయిని ఎలాగోలా కలిపేయాలని. ఇందాక దాని గురించి మాట్లాడదామని వెళ్తేనే టాపిక్ డైవర్ట్ చేసింది. కొంచెం తేడా కదా. ఇంతకీ ఆ అమ్మాయి మీ మనసు ఎప్పుడు దోచుకుంది? అది 1992 దొంగ పోలీస్ ఆట ఆడుతున్నాను. పోలీస్ అంటే ఏంటో తెలియని వయసులో ఆట కోసం పోలీసునయ్యాను. ప్రేమంటే ఏంటో తెలియని వయసులో ఆ అమ్మాయి కోసం దొంగనయ్యాను. కానీ ఆ అమ్మాయి నాలో ప్రేమను గుర్తిస్తుంది అనుకున్నాను, కానీ దొంగను గుర్తించింది. అయ్యో పాపం. జాలి పడద్దు మంచోడా, నాకు చిరాకు. సారీ, కంటిన్యూ. నేను సరే కదా అని కంటిన్యూ చేశాను. ఓసారి చెప్పడానికి ట్రై కూడా చేశాను, చీ కొట్టి. ఏదైతే అదేందని చెప్పేశాను, నన్ను కొట్టింది. గట్టిగా తగిలిందా? పర్లేదు సార్, కొట్టింది మహాలక్ష్మి కదా, పెద్ద స్పర్శ తెలియలేదు. కానీ తనని వేధించి వెంటాడి అప్పుడు తెలుసుకున్నాను సార్, నాలో ఎప్పుడైతే హీరోజన్ చూస్తుందో అప్పుడే ఐ లవ్ చెప్తుందంట. ఒక్క విషయం చెప్పిన మంచోడా, తను లేని నా జీవితం దారం లేని గాలిపటం లాంటిది. మంచి గాలి వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. ఆ తర్వాత నన్ను దారంలా వాడుకొని మీరు ఎక్కడికో ఎగిరిపోండి. తనని నిన్ను కలిపే బాధ్యత నాది. దానికి నేనేం చేయాలి? మన ఇద్దరం కలిసి ఒక టీంలా పనిచేయాలి. ఆ అమ్మాయిని ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండాలి. తనని ఎలా కలవాలో నేను చెప్తాను, మమ్మల్ని ఎలా కలపాలో మీరు డిసైడ్ చేయాలి. ఇంకొక ముఖ్య విషయం, మన ఇద్దరం కలిసి చేయబోయే ప్రయాణంలో ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా నీ మంచికే అనుకోవాలి. నువ్వు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి. మంచోడు నా పక్కన ఉంటే
నాకేమవుతుంది? మీరు అలా క్లూ ఇవ్వండి, నేను ఇలా అలిగిపోతాను. రే జరగరా, ఈ ప్లేస్ నాది. నీ డ్రెస్ చాలా బాగుంది. నీది కూడా బాగుంది. ఓయ్ మళ్ళీ నువ్వు దాని పక్కనే కూర్చున్నావా? లేచిట్రా. ఈ 2 days పృథ్వీని ఎందుకు పంపించలేదు? రోజు చదివితే నాలెడ్జ్తో పాటు నీరసం కూడా వస్తుంది కదండి, అందుకే 2 రోజులు రెస్ట్ తీసుకోమని. మీరే చెప్పారా? అంతే. ఇది నేనెలా నమ్మాలి? చెప్పింది మా మావయ్య కాబట్టి. ఏం టీచర్, ఇతను మా మావయ్యలా కనిపించట్లేదా? దానికి డౌట్లు తెప్పిస్తారా? మీ పృథ్వీ ఇదివరకట్లా హోంవర్క్ చేయట్లేదు. మీరు ఇదివరకట్లా బయటికి రావట్లే, మేము అడిగామా? పృథ్వీ మీ మదర్ని కానీ ఫాదర్ని కానీ తీసుకురా, నేను ఇతనితో మాట్లాడను. ఏ ఎందుకు మాట్లాడరు? చాలా దూరం నుంచి వచ్చాం, చెమటలు కూడా ఇంకా ఆరలే, అప్పుడే పంపించేస్తారా? ప్లీజ్ ఇంట్లో గొడవ చేయొద్దు, వెళ్ళండి. ఓకే, మీరు బాధపడడం నాకు నచ్చదు. ఓ గ్లాస్ మంచిగా తెప్పించండి, తాగేసి వెళ్ళిపోతా. నువ్వు ఇలా కూర్చో. ఇంకేంటండి? మీరు ఇంకా బయలుదేరండి. ఎందుకండి అంత కోపం? మీరు పృథ్వీ మామయ్య కాబట్టి ఇంతసేపు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నా, లేకపోతే నీకు ఇక్కడే పోస్ట్ మార్టం. ఓ రండి, మీరా? టైంకి వచ్చారు. నువ్వు మా మావయ్యవని టీచర్ నమ్మేసింది. ఇక నన్నేమనదు, నువ్వు వెళ్ళిపో. మమ్మీనా అంటే అమ్మ కదా, అయితే మనం జంపు. దా దా, సిట్ డౌన్, సిట్ డౌన్. అమ్మయ్యా. నువ్వేంటి ఇక్కడ? అదే అదే ఇందాక చెప్పాను కదా, జోకర్. జోకరా? ఊరికే ఊరికే జస్ట్ ఫర్ టైం పాస్ అంతే. గేమ్ స్టార్ట్ చేద్దామా? గేమ్ అంటున్నాడేంటి? అదే ఫోన్ కాల్, కాలింగ్, ఫ్రెండ్, ఎంటర్టైన్మెంట్, నాటికల్. నాకు డ్రింక్ చేయాలనుంది, మళ్ళీ ఛాన్స్ రాదు కదా, ప్లీజ్. యు వాంట్ డ్రింక్? యు హావ్ టు సే మీ గర్ల్. ఇదిగో. అరే నాకు ఎంటర్టైన్మెంట్ కావాలి, ఏదైనా స్కిప్ చేయండి. ఎంటర్టైన్మెంట్ కావాలా? అహల్య అమైక్రల్ చేద్దాం. అహల్య అమైక్రల్ చేద్దామా? అది ఆల్రెడీ పవర్ స్టార్ చేశారు కదా, ఇంకేదైనా. ఏంటి మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తుంది? తాగింది కదా. ఇంకేదైనా చేయండి. దుర్యోధన దుశ్శాసన చర్య, దుర్యోధన దుశ్శాసన చర్య. ఇదేదో కొత్తగా ఉంది. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు, ఇప్పుడు 3 క్యారెక్టర్లు ఉన్నాయి కదా, 2 క్యారెక్టర్లు ఇక్కడ ఉన్నాయి, 3వ క్యారెక్టర్ ఎవరా అని. నేను ఉన్నాను కదా. సూపర్. అంటే ఇప్పుడు నువ్వు ద్రౌపదివి, వీడు ధర్మరాజు, నేను దుశ్శాసని. అప్పో దూరంగా ఉండడం మంచిది. మళ్ళీ ఇప్పుడు ఎందుకు కొట్టావు? దుర్యోధన దుశ్శాసన చర్య అన్నావు, దుర్యోధన ఎక్కడ్రా? అంటే ఇది మధ్యలో ఉంది, ఏదైనా నమ్మేస్తున్నాను కదా. దీనికి బాగా మంది ఎక్కువైనట్టుంది. ఇప్పుడు ఎలాగైనా సరే ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. అసలుకి నా ప్లాన్ అంతా రివర్స్ అవుతుంది. ఏంట్రా అంటే ఆలోచిస్తున్నా? ఏం లేదు మా ఈ స్కిట్. నీ ఫేస్ కి స్కిట్ ఎందుకురా? ఓకే, నేను ఇప్పుడే వస్తా. చెట్టుకెళ్ళిపోవాలి. బయలుదేరదామా? ఎక్కడికి? నేను మా ఊరు వెళ్ళిపోతున్నా. ఊరా? మరి ప్రేమ? ప్రేమ? ఇది ప్రేమ? ఇది ప్రేమట్రా? దీని అమ్మ కడుపు కాళ్ళ దొబ్బి తాగి ఇక్కడ పడుకుంది, నేను దొరికితే చంపేసేటట్టుంది. నేను వెళ్ళిపోతా. చంటి ఎలా